అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. పండగ అంటేనే ఏదో తెలియని హుషారు ఉంటుంది. పొద్దున పూజ అయితే అయిపోయింది. ఇంట్లో ముగ్గు చాలా బాగుంది కదా, మా అమ్మ వేసిందనమాట. ఇలా ఇంటిని చూస్తున్నారు కదా, ఇవి డెకరేషన్ చేశాను. బాగుందా? తులసమ్మ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా పాపనైతే రెడీ చేశాను. చూడండి ఎంత క్యూట్గా ఉందో. వచ్చేపాటికి ఇంక ఎలా అయిపోదు, ముఖానికి అంతా కుంకుమ పూసేసుకుంటుంది. ఈరోజు మేము పుట్టకైతే పూజ చేయడానికి వెళ్తాము. పుట్టకు పూజ చేసిన తర్వాతనే ఇంట్లో ఫుడ్ తినేది. అంటే ఉపవాసం ఉంటామన్నమాట పూజ అయిపోయే వరకు. చూడండి, మా ఆయన అయితే వచ్చేసారు. పైన కట్ట మీద మా ఊర్లో ఆంజనేయ స్వామి ఉంది అనమాట. అక్కడికి వెళ్ళాము. అక్కడ మా పిన్ని వాళ్ళు కూడా పూజ చేస్తుంటే వాళ్ళతో పాటు కలిసి పూజ చేసేసి ఇంకొకసారి ఆంజనేయ స్వామిని బ్లెస్ చేసుకున్నాం అనమాట. అయిపోయింది కదా. మా ఊర్లో నాకైతే ఫేవరెట్ ప్లేస్ ఇదే అండి. చాలా బాగుంది కదా గ్రీనరీగా. మీ ఊర్లో మీకు ఏ ఫేవరెట్ ప్లేసో కామెంట్ చేయండి. అలాగే మా పాప డ్యాన్స్ అండ్ నైవేద్యాలు అన్నీ చేసేసి స్వామికి అర్పించేసి మేము కూడా తినేసాము. ఉపవాసం అయితే 2 గంటలకు ఫినిష్ అయింది. ఇది